సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికి అవకాశం ఇస్తారు? మరోసారి లాసనందిత కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తారా? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అభ్యర్థిని బరిలో నిలుపుతారా? కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు జరగాల్సిన ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత మరణంతో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ నడుస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం లాస్య నందిత కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ నుండి లాస్య నందిత తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సాయన్న 1994, 1999, 2004, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సాయన్న అనారోగ్య కారణాలతో 2023 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సాయన్న కుమార్తె లాస్య నందితకు అవకాశం ఇచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై లాస్య నందిత 17,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇప్పుడు వారి కుటుంబం నుండే అవకాశం ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన కుమార్తెలు లాస్య నందిత, నివేదిత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. లాస్య నందిత తొలుత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా విజయం సాధించారు. మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి మరణంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె మరణంతో లాస్య నందిత సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించవచ్చనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఒకే కుటుంబం నుండి తండ్రి, కుమార్తెలు ఎమ్మెల్యేలుగా ఉండి మరణించడంతో మరోసారి వారి కుటుంబానికి అవకాశం ఇస్తే సానుభూతి కలిసి వచ్చి విజయం సాధిస్తామనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎమ్మెల్యేలు మరణించిన తర్వాత ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగాయి. నారాయణ్ ఖేడ్, పాలేరు, దుబ్బాక స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవంగా అయ్యే విధంగా సహకరిస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మరణించిన స్థానాల్లో ఏకగ్రీవం కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ఇతర పార్టీలు సహకరిస్తాయా లేదా అనే దానిపై ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు చూడాలి.